హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఐపీఓలు సీజన్, ఐపీఓలు తర్వాత రైట్స్ ఇష్యూస్, ఈ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. లాస్ట్ మంత్ బంపర్ హార్వెస్ట్ అంటే ఈక్విటీ మార్కెట్లో బంపర్గా కొనేసారు మన రిటైల్ ఇన్వెస్టర్స్. దగ్గర 72% రిటైల్ ఇన్వెస్టర్సే కొన్నారు. ఈరోజు స్టేట్మెంట్ అంటే నిన్న అనుకుంటా సెబీ చైర్మన్ గారు సంభ్రమాశ్చర్యాల్లో ఉన్నారు. అంటే ఏంటి ఇంతగా భారీగా రిటైల్ ఇన్వెస్టర్స్ కొనేసారేంటి, దాని మీద మంథనం చేస్తున్నాడు ఆయన సెబీ చైర్మన్ గారు. ఏంటి అలా కొనేశారు అని ఆయనకే ఆశ్చర్యం కలిగించిందనమాట, సెబీకి ఆశ్చర్యం కలిగించిందనమాట. అంత భారీగా కొన్నారు రిటైల్ ఇన్వెస్టర్స్ అని. అంటే దే ఆర్ షోయింగ్ దేర్ మెటిల్ ఇన్ ఈక్విటీ కల్చర్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. దట్స్ ఎ గుడ్ ట్రెండ్, బట్ అట్ ది సేమ్ టైమ్ వన్ హ్యాస్ టు బి వెరీ కాషస్. ది లేటర్ పార్ట్ ఆఫ్ ది మార్కెట్ విల్ టెల్ దట్ స్టోరీ. అంటే ఆగస్ట్ చెప్పాలంటే ఆగస్ట్ కంటే కూడా సెప్టెంబర్ డిసెంబర్ క్వార్టర్ విల్ టెల్ ది స్టోరీ. ఇది 72% దాకా కొనేశారు అన్నది మంచిగా చెడ్డగా అనేది. ఈజ్ ఇట్ గోయింగ్ టు ఈజ్ ఇట్ ప్రూవింగ్ టు బి బెనిఫిషియల్ ఆర్ డెట్రిమెంటల్? ఆగస్టు నుంచి చెప్పచ్చు, బట్ బియాండ్ ఆగస్ట్ 15th ఆగస్టు తర్వాత నుంచి డిసెంబర్ వరకు వచ్చేటటువంటి అది ఉండి క్వార్టర్ ఉంది కదా, సెప్టెంబరు డిసెంబర్ క్వార్టర్ ఉంది కదా, ఆ క్వార్టర్లో మార్కెట్లు ఎలా ఉంటాయి? ఆ క్వార్టర్లో మార్కెట్లు స్టేబుల్గా ఉంటే, కాస్త కొంచెం కరెక్షన్స్ ఎలాగో వస్తాయనుకోండి, కరెక్షన్స్ వచ్చినా కానీ మేజర్ కరెక్షన్స్ ఏమి రాకుండా స్టేబుల్గా ఉంటే, అంటే స్టేబుల్గా ఉంటుంటే నా ఉద్దేశం ఏంటంటే 9,500 10,500 రేంజ్ మెయింటైన్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ వరకు. అంటే ఇప్పుడు జూలైలో కొన్నటువంటి 72% టోటల్ ఈక్విటీ పర్చేజెస్లో రిటైలర్సే కొన్నారు, మీలాంటి అలాంటి చిన్న చిన్న వాళ్ళే కొన్నారు. దెన్ ఇట్ ఈజ్ జస్టిఫైడ్, అంటే దే విల్ గెట్ గుడ్ రివార్డ్, బాగుంటుంది అని అర్థం. అలా కాకుండా బిలో 10,000 ఉంటే నెక్స్ట్ క్వార్టర్ సెప్టెంబర్ డిసెంబర్ క్వార్టర్లో బిలో 10,000లో ఉంటే, లేదా మేజర్ కరెక్షన్ వస్తే, సో అంత వైజ్ డెసిషన్ కాదు అని తెలుస్తుంది. అది కాలమే చెప్తుంది, అది మనం ఇప్పుడు చెప్పలేం, గెస్ చేయలేం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది సెబీ చైర్మన్ గారిని ఈ యాక్టివిటీ. ఏంటి ఇంతమంది ఇంత అమౌంట్, ఇంత ఈక్విటీ పార్టిసిపేషన్, కొన్ని ఈక్విటీల్లో పెట్టేశారు అని చూశారు ఆయన. ఓ పక్క మ్యూచువల్ ఫండ్లోంచి డబ్బులు వెళ్ళిపోవటం, ఇంకో పక్క నుంచి ఈక్విటీస్లోకి రావటం, మనీ రావటం. ఆ డబ్బులే వెనక్కి వచ్చినాయా లేకపోతే ఇంకా వేరే విధంగా వచ్చినాయా ఎవరు అనేది తెలియదు కదా, ఒకరు ఇద్దరు కాదు కదా, వేలల్లో లక్షల్లో ఉంటారు కదా ఇన్వెస్టర్లు ఎప్పుడూ. దట్టు ఏ కంట్రీ లైక్ ఇండియా ఈజ్ అ వెరీ వాస్ట్ కంట్రీ with large population. It's very difficult, but whatever is there, చెప్తున్నాను కదా, సెప్టెంబర్ డిసెంబర్ క్వార్టర్ విల్ టెల్ వెదర్ దిస్ డెసిషన్ ఆఫ్ బయింగ్ వాజ్ గుడ్ ఆర్ నాట్ సో గుడ్. అయితే ఇది కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడు మార్కెట్లు శరవేగంగా 11,000కి వెళ్ళిపోతున్నాయి. రేపే వచ్చేయచ్చు 11,000, లేకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. టెక్నికల్స్ చూస్తే ఎట్లా ఉన్నాయంటే, రిలయన్స్ తప్ప మిగిలిన షేర్లు స్ట్రాంగ్గా ఏం లేవు. అంటే ఓవర్ బాట్ పొజిషన్లో కనబడుతున్నాయి. ఓవర్ బాట్ పొజిషన్ అంటే ఏంటంటే, ఎంత కొనాలో అంత కొనేసారు, ఇంకేం కొంటారు, ఇంకా కొనడానికి ఏం మిగిలింది అన్నట్టు. కొనేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అమ్ముకోవాలి. అందువల్ల ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయి చాలా షేర్లు. అయితే రిలయన్స్ మాత్రం ఇంకా అవారిషియస్గా, అంటే
ఇంకా భూకా అంటారు కదా, ఇంకా ఆకలి తీరలేదు. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే బహుశా రేపు ఎల్లుండికో 1-2 రోజుల్లో ఆ 2000 మార్కుని క్రాస్ చేసేస్తుందని తెలుస్తున్నది. అంటే రిలయన్స్ ఈజ్ స్టిల్ ప్రెటీ స్ట్రాంగ్. తర్వాత ఎంత కాంట్రడిక్టరీగా ఉందంటే ఎట్లా ఉందంటే గ్లోబల్ మార్కెట్లు రోబస్ట్గా ఉన్నాయి, అమెరికన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి, చాలా స్ట్రాంగ్ 2% లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2% ఈజ్ నాట్ ఏ జోక్. అంటే బుల్లిష్ అమెరికన్ మార్కెట్లు చాలా బుల్లిష్గా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బయింగ్ ఇన్ అమెరికన్ మార్కెట్స్, ఫాలోడ్ బై యూరోపియన్ మార్కెట్స్. యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా రికవర్ అయినాయి అని చెప్పడం కంటే కూడా చక్కగా బాగా మంచి లెవెల్కి వచ్చాయని చెప్పాలంటే ఇండియన్ మార్కెట్ కంటే తీసిపోలేదు, పైనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఏషియన్ మార్కెట్స్ కంటే అవే ఎక్కువ ఇంప్రూవ్డ్ మోడ్లో ఉన్నాయని చెప్పాలి. ఇంతవరకు వండర్ఫుల్గానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి మరి? ఇప్పుడు ఇండెక్స్ 11,000, మరి వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ కూడా యాక్టివ్గానే ఉంది. అంటే ఎట్లా ఉందంటే రేపే 11,000 లేదా 10,900 చిల్లర వచ్చేస్తుంది అన్న సంకేతాలు చూపిస్తున్నది. అయితే చాలా షేర్లు ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి నిఫ్టీ 50లో. సో హౌ దిస్ స్కీమ్ వర్క్స్ అవుట్ టుమారో వీ విల్ బి ఏబుల్ టు సీ. రేపు ఎల్లుండి కూడా 2 రోజులు చూడాలి, ఎందుకంటే రేపు మంగళ బుధ మళ్ళీ వీక్లీ సెటిల్మెంటు. దిస్ ఈజ్ వండర్ఫుల్ టు సీ. ఈ నేపథ్యంలో పబ్లిక్ అంటే కంపెనీలకి డబ్బులు కావాలి, ముఖ్యంగా బ్యాంకులకి బాగా డబ్బులు కావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో చేయలేరు. ఐసిఐసిఐ ఎప్పుడో చెప్పేసింది, నేను ఈక్విటీ ఇష్యూ చేసి డబ్బులు, యాక్సిస్ బ్యాంక్ చెప్పేసింది దే ఆర్ గేరింగ్ అప్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో రుణపత్రాలు ఇష్యూ చేస్తానన్నట్టుగా చెప్పింది, బాండ్స్ ద్వారా కలెక్ట్ చేస్తానని. అంటే ఇట్ ఈస్ రాదర్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ది అదర్ 2 బ్యాంక్స్. ఇట్లా బ్యాంక్స్ ఉన్నాయి, మిగతా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ వచ్చింది, ఎస్ బ్యాంకు మళ్ళీ 12 రూపాయలకి ఏమో ఇష్యూ చేస్తున్నారు. అంటే 3 ఇయర్స్ మోరటోరియం, అంటే 3 ఇయర్స్ వరకు షేర్లు కదపడానికి వీల్లేదు అని చెప్పేసి మన డబ్బులన్నీ అక్కడ బ్లాక్ చేస్తారు, బయటికి రావడానికి లేదు అవకాశం. ఇప్పుడు 12 రూపాయలు కొనుక్కోండి అంటున్నారు, కానీ 12 రూపాయలకు కొనుక్కుంటే ఏమవుతుందో తెలియదు. నేనైతే ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎస్ బ్యాంక్ ఎనీమోర్. 12 రూపాయలకైనా నాకైతే నచ్చదు. అయితే లాంగ్ టర్ము, వెరీ లాంగ్ టర్మ్కి ఆ 12 రూపాయలు రీజనబులే. లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్కి 12 రూపాయలు రీజనబులే. కానీ నాకు ఎందుకనో కొంచెం సెంటిమెంటు వీక్ అంటారు కదా, సెంటిమెంటల్లీ మనసు ఒప్పటం లేదు. 15 ఓపెన్ అవుతుంది, 17 క్లోజ్ అవుతుంది. ఇది ఈక్విటీ, ఇది ఎఫ్పిఓ అంటారు కదా, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఆల్రెడీ ఐపీఓ ఫస్ట్ టైం ఇష్యూ చేస్తే ఐపీఓ అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎందుకనో ఐ ఫీల్ ఎలర్జెటిక్. ఎవరి టేస్ట్ వాళ్ళదనుకోండి. ఇప్పుడు నాకు నచ్చలేదని చెప్పి మీరు వదిలేయాలని ఏం లేదు. 12 రూపాయలు కావాలనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం. తర్వాత భారత్ ఈటీఎఫ్, ఇది బాండ్ కదా, దీనికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే 14th స్టార్ట్ అవుతున్నది. 14th to 15th and 16th అనుకుంటా, లేదా 17th. జనరల్గా 3 రోజులు ఉంటుంది. ఇది మీరు చెక్ చేయండి, డేట్ రేపు స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మార్కింగ్ డౌను, తగ్గించేయటాలు అట్లాంటివి ఏముండవు. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ అమౌంట్ వచ్చే ఈల్డ్, వాట్ ఎవర్ ఈల్డ్ ఈజ్ దేర్, దీనిలో వచ్చేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ప్రతి నెల వడ్డీలాగా రాదు, ఒకసారి వస్తుంది. బట్ మోర్ దాన్ 10%
లాంగ్ టర్మ్ వ్యూ పర్స్పెక్టివ్ తీసుకుంటే మోర్ దాన్ 10% ఈల్డ్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే రిస్క్ ఎవర్స్ పీపుల్ ఈక్విటీలో వచ్చే రిస్క్ నేను తీసుకోలేను, లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు పర్వాలేదు వదిలేస్తాను, నాకు కొంచెం ఫిక్స్డ్గా వస్తే, అంటే క్యాపిటల్ ఈరోజును క్యాపిటల్ పోవటం, ఎందుకంటే ఈక్విటీలో మనం పెట్టిన క్యాపిటల్ కూడా పోవచ్చు, క్యాపిటల్లో కొంత పోవచ్చు, కానీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే క్యాపిటల్ పోదు కదా, క్యాపిటల్ మీద వచ్చేది ఏదో లిమిటెడ్గా వస్తుంది కానీ వస్తుంది. అట్లా రిస్క్ నాకు వద్దు బాబు, నేను రిస్క్ తీసుకోను, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోని అనుకునే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్ కాబట్టి ట్రేడ్ అవుతుంది, అదొక అడ్వాంటేజ్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకుని చేసుకోండి. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, ఏంటంటే రానున్న కాలంలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, ఇంకా తగ్గుతాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆర్థిక మాంద్యం కదా. సో లో ఇంట్రెస్ట్ సినారియోలో, లో ఇంట్రెస్ట్ రెజీమ్లో ఇవి బెటర్ ఈల్డ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేయొచ్చు. బాగా సర్ప్లస్గా ఉండి, కొంచెం సర్ప్లస్ అమౌంట్ ఉండి, తర్వాత ఆ అమౌంట్ కొంచెం దీర్ఘకాలికంగా నేను ఎక్కువ కాలం ఉంచగలుగుతాను అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. కానీ షార్ట్ టర్మ్లో కానీ మీరు తీసుకోవాలని అనుకుంటే మీకు ఏమి రాకపోవచ్చు. అయితే మీ క్యాపిటల్కి ఢోకా లేదు, యూ వోంట్ లూజ్ యువర్ క్యాపిటల్, అది దీనికి ఉన్న స్పెషాలిటీ. ఎందుకంటే ఈక్విటీ కాదు కదా ఇది. మరి రోజారీ బయోటెక్, ఇది స్పెషాలిటీ కెమికల్స్, 500 crores, మరి ఎక్కువ అమౌంట్ ఏమీ వాళ్ళు తీసుకోవట్లేదు మార్కెట్ నుంచి. 500 crores అంటే చిన్న ఇష్యూ అనే చెప్పాలి. ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఒక 60% దాకా వెళ్ళిపోయింది, 60% దాకా సబ్స్క్రైబ్ అయిపోయింది. అయితే ఈ మార్కెటు చాలా జాగ్రత్తగా వినండి, మార్కెటు పీక్లో ఉంది. ఈ పీక్ కండిషన్ కన్నా రివర్స్ అయితే, మారితే, అంటే మార్కెట్లో కరెక్షన్ వస్తే, ఆ టైంలో కన్నా ఇది కొటేషన్ వస్తే కొంచెం ఇబ్బంది. అంటే పెద్దగా ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ బాగానే, కానీ ఆ ప్రీమియం ఉండకపోవచ్చు, లేదా పెద్దగా ఉండకపోవచ్చు. అలా కాకుండా ఈ మార్కెట్ ఇంకా కొన్ని రోజులు, ఎన్ని రోజులు మెయింటైన్ అవుతుంది, ఎన్ని రోజులు ఇట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు కదా. అయితే 10,000 రేంజ్కి వచ్చి తీరుతుంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. ఎంత టైం పడుతుంది 10,000కి రావడానికి అనేది మనకు తెలియదు, వేచి ఉండాలి వెండి తెరపై. అంతేగాని రావట్లేదేంటి, ఇంకా తగ్గట్లేదేంటి, కొంతమంది ఇంకా తగ్గట్లేదేంటి, తగ్గితే నేను ఇన్వెస్ట్ చేసేస్తాను, తగ్గట్లేదు, తగ్గుతుందని చూస్తున్నాను, అలా రోజు ఎదురు చూసారంటే ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం, ఇట్ మే టేక్ వీక్స్, ఇట్ మే టేక్ మంత్స్, కానీ కరెక్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. విరుగుట కరకే, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇమీడియట్గా తగ్గకపోతే ఇంకా తగ్గదని అనుకోవటం అది సరైనటువంటి అవగాహన కాదు. సో ఇదేంటంటే అట్లాంటప్పుడు మార్కెట్లో కరెక్షన్ వస్తే, అట్లాంటప్పుడు కొటేషన్ వస్తే ఇబ్బంది. అదర్వైజ్ దీనికి కొంచెం ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. ప్రోడక్ట్ వైజ్ తీసుకుంటే, ఫండమెంటల్స్ వైజ్ తీసుకుంటే ఓకేనండి. అయితే 425 అంతా అనుకుంటాను దీని ప్రైసు. అది కొంచెం హై వాల్యుయేషను, నాకైతే కొంచెం హై వాల్యుయేషన్ అనిపిస్తున్నది. హై పిఈ దగ్గర అంటున్నారు కొంతమంది. అయితే స్పెషాలిటీ కెమికల్స్ కదండి, ఇండస్ట్రీ పిఈ కూడా ఎక్కువే ఉంటుంది కదండి, మరి వినతి ఆర్గానిక్స్ అట్లా కొన్ని కంపెనీలతో కంపేర్ చేసుకుంటే అని అంటున్నారు. తర్వాత డెట్ లెవెల్స్ కూడా కంపెనీకి రీజనబుల్గానే ఉన్నాయి. అందువలన ఇంత ఈ రేటు ఓకేనేమో అనిపిస్తున్నది. నాకైతే ఆ రేటు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నది. నాకు ఇన్వెస్ట్ చేయాలని లేదా అప్లై చేయాలని అనిపిస్తున్నది, కానీ బట్ ఐఎమ్ డిస్కరేజ్డ్ బై ది ప్రైస్ లెవెల్ అంతే. అదర్వైజ్ ఓకే, ప్రైస్ లెవెలే డిస్కరేజింగ్. 425 అనుకుంటాను, ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నది నాకైతే. అదర్వైజ్ ఓకే. అయితే ప్రోడక్ట్ వైజు, కంపెనీ వైజు, ఫండమెంటల్స్ వైజు అయితే ఓకే. ఇది అది ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీరు చూడండి. యాక్చువల్గా ఐపీఓ అనేది లాటరీ లాంటిదే, వచ్చేస్తుంది, ఒకసారి బాగా వచ్చేస్తుంది, లేకపోతే అలా ఉండిపోతుంది, తగ్గిపోతుంది, అలా తగ్గుతూ మగ్గుతూ ఉంటుంది.
తగ్గుతూ మగ్గుతూ ఉంటుంది. అది దానికి మన కంట్రోల్లో లేదు, మనం చెప్పలేం. లాటరీ లాంటిదే. లేదు బాగుంటే ఇప్పుడు ఇదే ఉంది, ఏ 20% 25% ప్రీమియంకి ఓపెన్ అవ్వచ్చు అప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి కూడా. అది కూడా మ్యాటర్, దట్ ఆల్సో మ్యాటర్స్. ఏముంది 10-20% వచ్చేస్తున్నదంటే ఇంక అంతకన్నా ఏం కావాలంటే ఓ 15,000 పెట్టాం, 15 రోజులు 3,000 వచ్చింది, 2,500 వచ్చింది, ఓకే గెట్ అవుట్, 1 వీక్ జాబు కదా. అట్లా ఒకసారి ఎక్కువ వస్తుంది, లేదు అక్కడక్కడే ఉంటుంది, మెయింటైన్ అవుతుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ఎస్బీఐ కార్డ్స్కి ఇన్వెస్ట్ చేశాము. అయితే ఏంటంటే జస్ట్ బ్యాడ్ లక్ ఏంటంటే మార్కెట్లు పడే టైంలో అది మార్కెట్లో ట్రేడ్ అవటం మొదలైంది. ఇప్పటి వరకు 750-700 అది క్రాస్ అవ్వలేదు. ఎప్పుడో వస్తుంది అంటే ఎస్బీఐ కార్డ్స్ మంచిదే లేండి, హోల్డ్ చేసుకుంటే ఎప్పుడొకప్పుడు వస్తుంది, పెరుగుతుంది కూడా. ఎస్బీఐ కార్డ్స్ ఈజ్ ఎ గుడ్ పిక్. కానీ అది ఐపీఓకి అప్లై చేయకుండా ఇప్పుడు కొనుక్కుంటాం బెటర్ కదా ఐపీఓకి అప్లై చేసే కంటే. ఇప్పుడేంటి ఇంతకుముందు ఇంకా తగ్గింది కదా, 600-625 అలా వచ్చినట్టుంది. 750లో ఐపీఓలో కొనుక్కునే బదులు ఇప్పుడు కొనుక్కుంటే బాగుండేదే, కానీ మనం ఐపీఓలోనే కొనుక్కున్నాం, వెయిట్ చేస్తాం, అది వేరే సంగతి. సో అందువల్ల ఏంటంటే ఐపీఓలో చూసుకోవాలి జాగ్రత్తగా. వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్ అబౌట్ అది, రిస్క్ రివార్డు చెక్ చేసుకుని చేయాలి. అంతేగాని నేనేదో ఇక్కడ చూపిస్తున్నాను బోర్డు మీద చెప్పానని చెప్పి మీరు ఏమీ ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. మీరు చూసుకోండి, మీకు నచ్చితే మీకు కావాలనుకుంటేనే చేయండి. ఐ హ్యాడ్ వెరీ బెటర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఐపీఓస్. ఎవరో ఒక ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు బోల్డ్ అని డబ్బులు పెట్టేశాడు, చెప్పే ఉంటాను చాలాసార్లు. హాల్లో పెట్టాడు. అంత బోల్డ్ అని పెట్టక్కర్లేదు కదా, ఒక లాట్ కొనుక్కుంటే ఏమై ఉండేది కాదు. 1,00,000-2 లక్షల దాకా పెట్టేశాడు. అలా పెట్టేస్తారా? ఐపీఓ అంటే ట్రై చేయటం ఏంటంటే ఒక లాటే పెట్టి ట్రై చేయాలి. బాగా గ్లామర్ ఉంటే, ఎక్కువ టాక్ వస్తుంటే, అది కూడా మార్కెట్లు డల్గా ఉన్నప్పుడు వస్తే ఐపీఓ కొంచెం ఎక్కువ పెట్టాలి. మార్కెట్లు ఇప్పుడున్న పరిస్థితి మార్కెట్లు డల్గా ఉన్నాయని చెప్పడానికి లేదు. 11,000కి వచ్చేసింది ఆల్రెడీ. 12,200 నుంచి 400 నుంచి 11,000కి వచ్చేసిందంటే మార్కెట్లు డల్గా ఉన్నట్టు కాదు. ఇండెక్స్ అట్లీస్ట్ డల్గా లేదు. థ్యాంక్స్ టు రిలయన్స్కి ప్రపంచంలోని కంపెనీలన్నింటిలో 51th ర్యాంక్ వచ్చేసింది. 50th ర్యాంక్ అనుకోండి. ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి అయిపోయింది. అంటే ఫస్ట్ 51 కంపెనీస్లో. ఇంకా అంతగానే ఏం కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత ఏషియాలో బిలో 10 అనుకుంటా. ఏషియాలోని పెద్ద కంపెనీల్లో ఇదొకటి, ఫస్ట్ 10లో ఇదొకటి. ఇంకా ఉంది కదా, ఇంకా రేపు ఎల్లుండి ఇంకా పెరగవచ్చు. ఇది 2,000 రూపాయలు కనబడుతున్నది క్లియర్గా, ఇంకా బుల్లిష్గానే ఉంది. మిగిలిన షేర్లు ఓవర్ బాట్ పొజిషన్లో ఉంటే ఇది ఓవర్ బాట్ పొజిషన్లోకి ఇంకా రాలా. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల ఇండెక్స్ బాగా పెరిగింది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు నిఫ్టీ. ఇవాళ 11,000 నిఫ్టీకి వస్తున్నదంటే దానికి ఎక్కువ దాని కాంట్రిబ్యూషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచే ఉంది. అది విషయం. అదండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ us see టుమారో. మార్కెట్లు మాత్రం గ్లోబల్గా తీసుకుంటే యాక్టివ్గా ఉన్నాయి. ప్లస్ సైడే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ నిలుస్తుందా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని జాగ్రత్తగా ఉండాలంటే చెప్పాను కదా, చాలా కంపెనీలు ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. ఓవర్ బాట్ జోన్లో ఉన్నప్పుడు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి.